ఇప్పుడు మనం 'పుష్ప 2' మూవీ ప్రైజెస్ గురించి చూద్దాం. ముందు మాట్లాడుకునే ముందు అసలు బెంగుళూరులో మనకి చాలా బెనిఫిట్ షోస్ వేశారు. లైక్ 3:00, 4:00 కూడా చాలా షోస్ ఉన్నాయి. ఇంకా అన్ని థియేటర్స్కి మనకి బుక్ మై షోలో అయితే ఓపెన్ చేయలేదు, ఎస్పెషల్లీ పీవీఆర్ చైన్కి. బట్ చాలా థియేటర్స్కి అయితే ఓపెన్ చేస్తారు, మనం చూడొచ్చు. ఇప్పుడు ముందు ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్. చూసాం కదండి ప్రైజెస్. అసలు ఏంటండి ఈ ప్రైజెస్? నాకు అర్థం కాదు, మరీ టూ మచ్. అంటే ఒక ఫ్యాన్స్ని దేవుళ్ళు అంటారు, ఫ్యాన్సే మాకు అన్నీ అంటారు, ఫ్యాన్స్ నుంచి దోచుకుంటారు. మొన్న ఎవరిదో ఇంటర్వ్యూ చూస్తుంటే మైత్రి వాళ్ళదే అనుకుంటా, అడిగారు ఎవరో ఈ రేట్లు ఇలా ఏంటంటే ఆయన ఏ రిప్లై ఇచ్చారంటే, ఒక స్టార్ హీరో మూవీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వస్తుంది కదండి, 500, 1000 రూపాయలు ఖర్చు పెట్టలేరు ఒక స్టార్ హీరోకి 3 ఏళ్ళు 4 ఏళ్ళలో. ఇప్పుడు ప్రతి ఏడాదికి సినిమా వచ్చి మేము 500 అలా అడుగుతున్నాం అంటే అది ఎక్కువ కానీ అని అన్నారు. ఓ రకంగా చూస్తే ఆయన చెప్పింది పోనీ రైట్ అనుకుందాం ఒక సెకండ్. బట్ ఈ 3 AM 12 AM షోస్ చూసేది ఎవరండి? ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఉత్తి మూవీ ప్రైస్ ఒకటే కాదండి, వాళ్ళకి 1000 రూపాయలు ఒకటే టికెట్ కాదు, వాళ్ళు చాలా చేస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు పుష్ప టూర్ అని మొన్న బీహార్ పోయారు, పూణే వెళ్ళారు, ముంబై వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు కదా. వెళ్తున్నప్పుడల్లా ఫ్యాన్స్ కూడా వెళ్తారు. చాలామంది నాకు తెలిసి ఆంధ్ర నుంచి బీహార్కి వెళ్ళిన వాళ్ళు ఉండుంటారు ఏది ఆ పుష్ప ఈవెంట్కి. అలాగే ముంబై వెళ్ళిన వాళ్ళు ఉంటారు, పూణే వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అల్లు అర్జున్ గారి కోసం చూడడానికి ఆయన ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఉంటారు. బోల్ మంది ఫ్లెక్సీలు కడతారు. ఎన్ని ఫ్లెక్సీలు కడతారు? బోల్ ఫ్లెక్సీలు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, బోల్ మందికి టికెట్లు ఫ్రీగా ఇస్తారు, ఎంత క్యాంపింగ్ చేస్తారు ఒక మూవీ రిలీజ్ అవుతే. మీరు జస్ట్ టికెట్ ప్రైస్ ఒకటే కాదు మీరు చూడాల్సింది. ఒక ఫ్యాన్ ఒక 500 ఖర్చు పెట్టలేడా 3 ఏళ్లలో ఫ్యాన్ అంటారు అంటే అలా కాదండి. అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్గా ఖర్చు పెట్టే ఎంత ఖర్చు ఉంటుందండి? 1000 రూపాయలు సినిమా టికెట్. మళ్ళీ తన తోటి ఫ్రెండ్నో ఫ్యామిలీనో తీసుకెళ్ళి సినిమా చూడాలంటే అసలు ఇప్పుడు ఆ రేట్లు ఏంటి దారుణంగా ఉన్నాయి. రేట్లు అయితే నిజంగా దీనికి ఇప్పుడు ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మూవీ రికవర్ చేయాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలా రికవర్ చేయాలి? రేట్లు పెంచేద్దాం, మనం కొట్టేద్దాం. అసలు ఫస్ట్ డేకి బాగా పెంచేశారు, దారుణంగా పెంచారు నిజం చెప్పాలండి. ఫస్ట్ 3 days కూడా ఎక్కువే ఉన్నాయి, లైక్ 650, 700. ఏది ఇంకా వీకెండ్ తెరలే, సాటర్డే సండే. నార్మల్ సాటర్డే సండే బెంగళూరులో సినిమా చూడాలంటే దారుణంగా ఉన్నాయి రేట్లు. బెంగళూరులో సినిమా చూడాలంటే సాటర్డే సండే వీకెండ్ వెళ్తే ఫ్రైడేకి 600, 700 ఉంటుంది. నాకు తెలిసి వీకెండ్ మళ్ళీ మంచి టాక్ వస్తే 1000 రూపాయలు కూడా పెట్టేయచ్చు. మళ్ళీ మనకి 1000 రూపాయలు ఒక టికెట్. ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే, ఇప్పుడు ముగ్గురు కలిసి సినిమా చూడాలంటే వెళ్ళి రాను అక్కడ తింటే ఏదైనా అయినట్టే 5-6 వేలు బెంగళూరులో. ఏ సగటు మనిషి ఎలా బతుకుతాడు అసలు నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. చూద్దాం, దీని గురించి నేను చెప్పేది ఒకటే, ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోండి కొంచెం. ప్రేక్షకులకి మీరు అభిమానులే దేవుళ్ళు అన్నప్పుడు మీరు అభిమానులకి ఇచ్చేదే ఉండదు కదా. మీరే రూపాయి ఎవరు అభిమానికి, మీరు ఇచ్చేది ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్
మీరు దోచుకోకుండా ఉండాలి ఎంటర్టైన్మెంట్. అదేనా ఇది మీరు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మంచి అందరూ చూస్తారు సినిమా చక్కగా. మీరు మీరు వాల్యూమ్తో ఆడచ్చు గేమ్. లైక్ ఎక్కువ మంది చూస్తే 500 పెట్టి టికెట్ 100 రూపాయలు పెట్టి ఎక్కువ మంది చూస్తారా, 500 పెట్టి 10 మంది చూస్తే చాలా అంటారా అని. వాల్యూమ్ గేమ్తో కూడా మనం రెవెన్యూ అనేది వెనక్కి తెచ్చుకోవచ్చు. సినిమా బాగుంటే ఖచ్చితంగా వాల్యూమ్. ఇప్పుడు లక్కీ భాస్కర్ అండి నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది సినిమా, ఇంకా హౌస్ఫుల్ పడుతున్నాయి. బెంగళూరులో కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయేమో, ఇంకా ఉన్నాయి థియేటర్లో టికెట్స్. హైదరాబాద్లో కూడా మొన్న చూశాను ఏదో పోస్ట్, హైదరాబాద్లో సెకండ్ షో ఫస్ట్ షో హౌస్ఫుల్స్ కూడా పడుతున్నాయట. నెట్ఫ్లిక్స్లో వచ్చేసాక కూడా మూవీ, అంటే ఓటీటీలో వచ్చేసి మన డౌన్లోడ్లు అన్నీ టోరెంట్స్లోనూ మూవీ రూల్స్లో అన్నిట్లో ఉన్నా కూడా మూవీ హౌస్ఫుల్ పడుతుంది. సో లాంగ్ రన్ గేమ్ అది. లాంగ్ రన్ గేమ్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడైనా ఆలోచించండి ఒకసారి. మరి ఇది అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇలా ఎక్స్ప్లాయిట్ చేయడం ఫ్యాన్స్ని ఈజ్ ఇట్ రైట్ వే? మీ విజ్ఞత వదిలేస్తాం మరి నేను.